Dear JEE students and parents, welcome back to my channel. National Institute of Technology, అగర్తాలా కూడా నార్త్ ఈస్ట్లో మంచి ఎన్ఐటి ఉందంటే ఇదేనమ్మా, మంచి ఎన్ఐటి ఉంది. ఇక్కడ కూడా మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నార్త్ ఈస్ట్లో ఇది ఆల్మోస్ట్ త్రిపుర రాష్ట్రంలో ఉంటుంది. ఇది మంచి ఎన్ఐటి, ఇక్కడ టాప్ ఎన్ఐటి అంటే ఇదే మనం అనుకోవచ్చు. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి, ప్లేస్మెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసేద్దాం. జోసా కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. జోసాకి సంబంధించి అదేవిధంగా సీశాప్ కౌన్సిలింగ్లో ఇక్కడ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చిద్దామా, గ్యారంటీగా డెఫినెట్గా సీట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఐటి అగర్తాల అంటే మంచిగా ఇష్టపడతారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ వైజ్గా ఎన్ఐటి అగర్తాల కూడా బాగానే ఉంది. ప్లేస్మెంట్స్ వైజ్గా బాగానే ఉందని మరి టాక్ అయితే ఉంది. ఎన్ఐటి అగర్తాలలో వస్తే మీరు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా ఇక్కడికి జాయిన్ అయితే మంచిది. ఇక్కడ ప్లేస్మెంట్స్ వైజ్ కూడా బాగానే ఉందని ఒక టాక్ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ ఎన్ఐటి అగర్తాల త్రిపురలో మీకు మరి ప్లేస్మెంట్స్ వైజ్ కూడా బాగానే. ఇక్కడ వాళ్ళు వీళ్ళతో కొలాబరేషన్ అయ్యారమ్మ, ఇస్రో కానీ తర్వాత ఐజర్ కోల్కత్తా మంచి మంచి R&D ఇన్స్టిట్యూట్ ఓఎన్జీసీ వీళ్ళతో కొలాబరేషన్ అయితే బాగానే ఉంది. ఎన్ఐటి వరంగల్తో యూజీ ప్రోగ్రామ్స్ వచ్చి ఇక్కడ బయోటెక్నాలజీ, బయోకెమికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, ఈ విధంగా మరి యూజీ ప్రో ఇక్కడ జాయిన్ అవ్వండి. మీ అందరికీ తెలుసు జేఈ మెయిన్ ఉండాలి. ఇక్కడ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉంది. మరి కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, ఫిజిక్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంటెక్ కోర్సులు విత్ గేట్తో కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా బాగానే ఉంది. 2027 2 months సమ్మర్ ఇంటర్న్షిప్, ఫైనల్ ఇయర్ 6 months ఇంటర్న్షిప్ ఫర్ FTE ఆఫర్స్. ఈ విధంగా బీటెక్, యూటీ మరి అండర్ గ్రాడ్యుయేట్ మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి కూడా ఉంటుంది జరిగింది. ఇక్కడికి వచ్చే మెయిన్ రిక్రూటర్స్ చూడండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ కంపెనీస్, నోకియా, సీడాక్, భారత పెట్రోలియం, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా సిస్టమ్స్ మంచి మంచి మరి ఇక్కడ చూడండి మంచి AMD మంచి మంచి విప్రో మరి TCS, గూగుల్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఇలా మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా మరి ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. మరి ఎన్ఐటి అగర్తాలో కూడా మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. మరి గవర్నమెంట్ సెక్టార్ నుంచి మరి ప్రైవేట్ సెక్టార్ నుంచి కోర్ కంపెనీస్ నుంచి కూడా బాగానే ఉన్నాయి. ఇలాంటి గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకున్నామా, మరి ఎవరైనా తీసుకుంటే మరి చాలా తక్కువ అమౌంట్కి మరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మరి రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ దృష్టిలో పెట్టి చాలా తక్కువ అమౌంట్కి నేను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఈ అమౌంట్ కూడా మరి ఫ్రీగా కూడా చేయొచ్చు, కానీ ఒక అండర్స్టాండింగ్ ఉండటం కోసం అమౌంట్ అయితే తీసుకోవటం జరుగుతుంది. మనతో మరి అసోసియేట్ అవ్వాలంటే ఆగస్టు వరకు మరి మీతో అండర్స్టాండింగ్ ఉండాలంటే కొంత మనీ పెట్టక తప్పదు. మరి ఇది మన వాట్సాప్ నెంబర్, దీన్ని ఎవరైనా మరి నోట్ డౌన్ చేసుకుని ఎవరైనా జోసా కౌన్సిలింగ్, సీశాప్ కోసం మనల్ని అప్రోచ్ అవ్వండి. మరి స్టూడెంట్స్ మరి అగర్తాల ఎన్ఐటి అగర్తాల నార్త్ ఈస్ట్లో మరి త్రిపుర రాష్ట్రంలో ఉంటుంది. కొద్దిగా దూరమైన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది కూడా జాయిన్ అయ్యారు. అందరు ఫ్లైట్లోనే వెళ్తున్నారు, విజయవాడ కానీ హైదరాబాద్ నుంచి కానీ. చాలామంది కొద్దిగా దూరంగా ఉంటుంది. మంచి ఎన్ఐటి మరి ఎన్నిసార్లు వస్తారు, మరి సెమిస్టర్కి ఒకసారి వస్తారు, ఇబ్బంది ఏమి లేదు. మీకు కానీ సీట్ వస్తే ఇక్కడ వదలమాకండి ఎవరు కూడా. ఎన్ఐటి అగర్తాల ఇక్కడ మెయిన్ CSE రావాలంటే మీకు 22,000 అంటే దాదాపు మీకు 98% కూడా మరి ఇక్కడ CSE వచ్చింది. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్ 28,000 వరకు వస్తుంది. తర్వాత కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 5 years 32,000 వరకు వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 35,580, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 36,589, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫీమేల్కి 38,000 దాకా వచ్చిందమ్మా. కంప్యూటర్ సైన్స్ ఫీమేల్కి 38,000, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 39,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 44,000, మెకానికల్ ఇంజనీరింగ్ 45,000, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 47,000. మరి అదేవిధంగా చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ 50,000, ఫిజిక్స్ 52,000, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 52,000, సివిల్ ఇంజనీరింగ్ 54,000, ఎలక్ట్రికల్ ఫీమేల్ 55,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. మరి 59,000 బయోటెక్, కెమిస్ట్రీ MSc కెమిస్ట్రీ 62,000, మెకానికల్ 63, కెమికల్ 67,000. ఈ విధంగా 69,070 సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఫీమేల్కి 71,000 కూడా వచ్చింది. ఇది మనకు అనవసరం, ఇది హోమ్ స్టేట్ ఫిల్టర్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 75,000. ఈ విధంగా స్టూడెంట్స్కి
అయితే రావటం అయితే జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ పిల్లలకి వెళ్తే ఇక్కడ సిఎస్సి 3200, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 4002, మరి కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 4500, ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ 54, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 5500, మరి కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకి 5700కైనా ఇక్కడ మరి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 5900. ఇవన్నీ కూడా సీశాప్లో మళ్ళీ మారుతాయి అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. సీశాప్ కూడా ఒకసారి చూపిస్తాను. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 6920, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 7000, కెమికల్ ఇంజనీరింగ్ 7087, మరి ఎలక్ట్రికల్ 7000 అమ్మాయిలకి 7900, సివిల్ ఇంజనీరింగ్ అబ్బాయిలకి 8000, ఫిజిక్స్ 8300, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 8999, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 8500, బయోటెక్నాలజీ బయోకెమికల్ 8600, కెమికల్ ఎంఎస్సి కెమిస్ట్రీ 9100, మెకానికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 9300, మరి కెమికల్ 9700, సివిల్ ఇంజనీరింగ్ 10000, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 10000, బయోటెక్నాలజీ బయోకెమికల్ 11130. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ సిఎస్సి 7000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 9000, ఎలక్ట్రికల్ 11900, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ 12500, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 12700, కంప్యూటర్ సైన్స్ ఓబీసీ ఎన్సీఎల్ 14000, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 15000, మెకానికల్ 15800, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 16500, కెమికల్ ఇంజనీరింగ్ 17300, సివిల్ 17500, తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 18000, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 18000, మరి అదేవిధంగా బయోటెక్ 19000, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అమ్మాయిలకి 19500, మరి ఫిజిక్స్ 19734, కెమిస్ట్రీ 20000, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 20000, మెకానికల్ 23000కి వచ్చేసింది, కెమికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 24, సివిల్ ఇంజనీరింగ్ 25200, బయోటెక్ 27000, తర్వాత ప్రొడక్షన్ 27000 వరకు ఓబీసీ ఎన్సీఎల్లో అయితే ఉంది. స్టూడెంట్స్ మరి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ అయితే మన మెంటర్షిప్లో జాయిన్ అయిన ఒక అమ్మాయికి గర్ల్ స్టూడెంట్స్ కూడా చేరింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వీళ్ళకి ముందైతే జోసాలో వచ్చింది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత స్లైడింగ్లో ఫ్లోటింగ్లో వాళ్ళకి జోసా సీశాబ్లు కమ్యూనికేషన్ వచ్చింది. మరి ఇక్కడ అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే వీళ్ళకైతే 0 ఫీజు, అదేవిధంగా వీళ్ళకి ట్యూషన్ ఫీజు 0 ఉంటుంది. మరి అదేవిధంగా 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంట. వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు నాకు చెప్పాడు 1,00,000 రూపాయలు సంవత్సరానికి వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు మరి హాస్టల్ ఫీజుకి సరిపోతున్నాయి, నేనేమి పంపించటం లేదని మన మెంటర్షిప్లో చేరారు. వాళ్ళు విజయవాడ వాసులు. మరి ఇలాంటి అవకాశాలు ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి, ఉపయోగించుకోండి. ఇక ఎస్సీ స్టూడెంట్స్ 3500 అబ్బాయిలకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4696, కంప్యూటర్ సైన్స్ ఫిమేల్ 5400, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్ 5900, కంప్యూటేషనల్ సైన్స్ 5900, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ న్యూట్రల్ 6000, ఇక మ్యాథమెటిక్స్ 6700, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మాయిలకు 6800, మెకానికల్ ఇంజనీరింగ్ 7400, కెమికల్ 8200, సివిల్ ఇంజనీరింగ్ 8500, కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు 8600, ఎలక్ట్రికల్ అమ్మాయిలు 8006, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ 9000, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 9100, బయోటెక్నాలజీ 9300, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 9820 అమ్మాయిలకి, ఫిజిక్స్ 10,000, బయోటెక్ 10,280, ఇకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ 10,600, కెమిస్ట్రీ 10,600 వచ్చింది 660, సివిల్ ఇంజనీరింగు మరి 4 years మరి ఫీమేల్కి 11,000, ప్రొడక్షన్ 11,900 అమ్మాయిలు. ఇక ఎస్టీ పిల్లల విషయానికి వస్తే ఇక్కడ సిఎస్సి రావాలంటే 1478 అమ్మ. ఇక్కడ 1800కేమో సిఎస్సి ఫిమేల్కి 1400 వచ్చింది, మేల్కి 1800, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 1900, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అయితే మరి స్టూడెంట్స్కి 2000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2300, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను చూస్తే 2400, మరి మెకానికల్ ఇంజనీరింగ్ 2800, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 2900, కెమికల్ 2994, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫీమేల్ 3200, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 3300, మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 3500, బయోటెక్ 3500, ప్రొడక్షన్ 3500, అమ్మాయిలకి 3600, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 3700, కెమిస్ట్రీ 3800, సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 4300, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ కెమికల్ 4400 అమ్మాయిలకి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ 4600, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 5100. మరి అదేవిధంగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే
స్టార్ట్ చేసాం. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నో ఫోర్స్బిలిటీ. ఎవరైనా గైడెన్స్ కావాలంటే చిన్న మిస్టేక్ వెబ్ ఆప్షన్స్లో చాలామంది మిస్టేక్ చేస్తాను. ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి. ఇది మన వాట్సాప్ నంబరు డీటెయిల్స్. మరి ఇప్పుడు సిశాప్ కట్ ఆఫ్ కూడా చూద్దాం. మరి స్టూడెంట్స్ సిశాప్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం ఇక్కడ సిఎస్సి 26,000 ఇది సిఆర్ఎల్ ర్యాంక్, ఇది కామన్ ర్యాంక్. సిఆర్ 26,000, ఈసీఈ మేల్ 32,000, ఫిమేల్ 45,000కు వచ్చింది సిఎస్సి. అందుకని సిశాప్ని నమ్ముకోండి. మరి సిశాప్లో కొద్ది మిరాకిల్ కూడా, అద్భుతాలు కూడా జరుగుతాయమ్మ స్టూడెంట్స్. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 46,000కు వచ్చింది ఓపెన్లో. మెకానికల్ ఇంజనీరింగ్ 56,400. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 97% ఆ రేంజ్లో ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి స్టూడెంట్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 65,000 వరకు సిఆర్ఎల్ ర్యాంక్ అయితే వచ్చింది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫీమేల్కి 69, 70,000 వరకు వచ్చింది. కెమికల్ కూడా 70కి వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 70,200, ఎలక్ట్రికల్ 72,000, ఫీమేల్కి 72,405. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 77,000కి వచ్చింది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 81,000కి వచ్చింది. బయోటెక్ 87,600. ఫిజిక్స్ 5 ఇయర్స్ 1,09,000కి వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ 1,19,000 అమ్మాయిలకు వచ్చింది. కెమిస్ట్రీ 5 ఇయర్స్ 1,27,501. మరి సివిల్ ఇంజనీరింగ్ 1,30,000, ప్రొడక్షన్ 1,41,000, బయోటెక్నాలజీ బయోకెమికల్ ఇంజనీరింగ్ 1,57,000కి వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ సిఎస్సి 29,000కి వచ్చింది. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 35,000 వరకు వచ్చింది. తర్వాత ఈ ఎలక్ట్రికల్ అయితే 49,000 వరకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 49,000, మెకానికల్ ఇంజనీరింగ్ 59,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ 60,000, మెకానికల్ ఇంజనీరింగ్ 62,830. ఇక కెమికల్ ఇంజనీరింగ్ 73,000కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ 74,000, కెమికల్ ఇంజనీరింగ్ 76,000, సివిల్ ఇంజనీరింగ్ 78,000, ఫీమేల్ ఎలక్ట్రికల్ 82, సివిల్ 85,000, ప్రొడక్షన్ 86,000. మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ వచ్చేసి వీళ్ళ ఈడబ్ల్యూఎస్ 92,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చిన ఫీమేల్ 1,70,000కి వచ్చేసింది ఈడబ్ల్యూఎస్. ఫీమేల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 1,79,000 ఈడబ్ల్యూఎస్. ఇక్కడ ఆల్ ఇండియా కోటా అదర్ స్టేట్ 2 ఇచ్చారమ్మ స్టూడెంట్స్కి. కొన్ని 21,000 బయోటెక్నాలజీ వరకు అయితే వచ్చింది. మంచిగా వస్తారు ఇక్కడ పెద్ద ర్యాంకులకే సీట్లు. ఇక్కడ ఈడబ్ల్యూ మరి ఓబీసీ ఎన్ఎస్ఎల్ 31,000 సిఎస్సి, 39 ఈసీఈ, 51,000 ఎలక్ట్రికల్, మరి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ 58 సిఎస్సి. తర్వాత ఫీమేల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను 63,000, 64,000 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 69,000, ఎలక్ట్రికల్ ఫీమేల్ 75, కెమికల్ 77, 78 సివిల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 87, 93 ఇంజనీరింగ్. ఇక బయోటెక్ అయితే 1,70,000 వచ్చిందమ్మా. ప్రొడక్షన్ 1,66,000, 1,49, సివిల్ ఇంజనీరింగ్ 1,40. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే సిఎస్సి 1,03,000 అమ్మ. మరి ఈసీఈ 1,20,000, మరి మెకానికల్ 1,78, 2,00,000 ప్రొడక్షను, కెమికల్ 2,09,000, సివిల్ 2,10,000, ఎలక్ట్రికల్ 2,00,000, ఫీమేల్ 2,14,000. మరి ఇదే విధంగా ఈసీఈ. ఈ విధంగా ఎస్సీ స్టూడెంట్ మన స్టూడెంట్స్కి ఈసీఈ ఒక అమ్మాయికి ఇక్కడ చేరింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్లైడింగ్లో లాస్ట్ మినిట్లో వచ్చేసింది. మీరు ఓవరాల్గా 2,71,000. ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రొడక్షన్ 2,70,000. ఇక చూసినట్టయితే కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 3 లక్షలు వచ్చింది ఎస్టీ స్టూడెంట్స్. అదేవిధంగా ఇక్కడ 3 లక్షల నుంచి ఓవరాల్గా 5 లక్షలకు వెళ్ళిపోయింది. ఇక్కడ కంప్యూటేషనల్ 3,50,000, మెకానిక్ అంటే కంప్యూటర్ సైన్స్ లేదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెకానికల్ 3,74,000, కెమికల్ 3,94,000, ప్రొడక్షన్ 4 లక్షలు. మంచి పెద్ద ర్యాంకులు వచ్చిన ఇక్కడ సీటు వచ్చింది. మరి స్టూడెంట్స్ ఎవరైనా జేఈ ప్లస్ అడ్వాన్స్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మరి జేఈ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది మన వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. కంప్లీట్ గైడెన్స్, చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఉండాలమ్మా. ఈ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మీ జీవితాంతం బాధపడతారు, అది గుర్తు. లైఫ్ లాంగ్ మీరు మరి దీని గురించి చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. మనము వెబ్ ఆప్షన్లో చిన్న తప్పు చేసిన దాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేము. ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ ఈ కౌన్సిలింగ్ విషయంలో తీసుకోలేము. అలాంటి కౌన్సిలింగ్ మరి తప్పు చేయకూడదు అంటే మెంటర్షిప్ తీసుకోండి. ఎవరైనా మరి మీకు ఎవరైనా ఎఫర్టబుల్ రేట్లో ఉన్నది, మనం ఎక్కువ వేలు పెట్టి అయితే ఏమి మరి తీసుకోవడంలో చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకున్నాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.